రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతున్నది అని తెలుగుదేశం పార్టీ వారు చెప్తున్నారు. వాస్తవానికి రేపటికి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్నుకొని 4 నెలలు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా ఆలస్యంగా ప్రమాణ స్వీకారం చేయటం వలన రేపటికి 100 రోజులు అవుతున్నది. 100 రోజులు అవుతున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం వారు అలాగే చంద్రబాబు నాయుడు గారు వారి శ్రేణులు ఒక పండుగలాగా శతదినోత్సవం జరుపుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నిన్నైతే 100 రోజుల్లో వందల కొద్దీ నిర్ణయాలు అనేటువంటి ఒక డాక్యుమెంట్ను కూడా వారు రిలీజ్ చేశారు. సహజంగా ఒక సినిమా కానీ లేదా ఒక కార్యక్రమం కానీ 100 రోజులు సవ్యంగా జరిగినప్పుడు, 100 రోజులు ఆనందంగా జరిగినప్పుడు ఆ సినిమా కానీ ఆ పరిపాలన కానీ హిట్ అయినప్పుడు చాలా ఉత్సాహంగా 100 రోజుల పండుగ చేసుకుంటారు. కానీ ఆ సినిమా కానీ ఆ కార్యక్రమం కానీ ఆ పరిపాలన కానీ హిట్టు కాకపోగా ఫట్ అయిపోయినా కూడా 100 రోజులు పండుగ చేసుకోవాలి హో అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి తాబేదారులు, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైనటువంటి మీడియా సంస్థలు 100 రోజుల పండుగ 100 రోజుల పండుగ అని గావు కేకలు పెడుతున్నాయి. అయ్యా, మీరు 100 రోజుల పండుగ ఎందుకు చేసుకోవాలో మాకు చెప్పకపోతే చెప్పకపోయారు, సీమాంధ్రలో ఉన్నటువంటి ప్రజలకు తెలియపరచండి. చంద్రబాబు నాయుడు గారి డాక్యుమెంట్లో ఆయన ఏమన్నారంటే మొట్టమొదటి పేజీ తిప్పంగానే కనిపిస్తుంది, ప్రమాణ స్వీకారానికి ముందే పోలవరం సాధించారట. పోలవరం చంద్రబాబు నాయుడు గారు సాధించారా? ఇది 100 రోజుల పాలనలో గొప్ప విషయమా? దానికి పండుగ చేసుకోవాలా? పోలవరం ప్రాజెక్టు ఎవరు సాధించారు, ఎలా పోలవరం ప్రాజెక్టు వస్తున్నది అనే విషయం జగమెరిగిన సత్యాన్ని కూడా మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు పడుతున్న తాపత్రయాన్ని తెలియజేస్తుంది తప్ప పోలవరం ప్రాజెక్టు సాధించింది చంద్రబాబు నాయుడు గారని చంద్రబాబు నాయుడు గారు తాబేదారులు గొంతు చించుకుని అరిచిన ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేదనేది దయచేసి తెలుసుకోవాలని మనవి చేస్తున్నా. తొలి రోజే 5 కీలక నిర్ణయాలు. దానికి ఎందుకు వస్తే రుణమాఫీ చేసేశారంట. రుణమాఫీ అయిపోయిందట. ఇక రైతులందరూ క్షేమంగా ఉన్నారట. రైతులకు రుణాలు కట్టవలసినటువంటి అవసరం లేదట. ఏమని నేను అడుగుతా ఉన్నా, రుణమాఫీ అయిపోయిందా? సంతకం పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు, 4 సంతకాలు 5 సంతకాలు పెట్టారు. దానిలో రుణమాఫీ ఒకటి అన్నారు. అయ్యా, రుణమాఫీ రద్దు చేస్తూ రుణమాఫీ చేస్తూ సంతకం పెట్టారంటే కాదట. రుణమాఫీకి ఏ విధమైన సలహాలు ఇవ్వాలో కోటయ్య గారి కమిటీ మీద సంతకం చేశామన్నారు. ఇంతవరకు రుణమాఫీ రద్దు కానటువంటి పరిస్థితి రాష్ట్రంలో గోచరిస్తుంటే రద్దయిపోయింది, రద్దు చేసేశామనేటువంటి ప్రగల్భాలు పలికేటటువంటి పరిస్థితికి, పచ్చి అబద్దాలకి తెలుగుదేశం దిగుతా ఉన్నది. రెండోది వెళ్తే విద్యుత్ వెలుగులు. రాష్ట్రంలో విద్యుత్ వెలుగులు సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారట. విద్యుత్ వెలుగులు వెలుగొందుతున్నాయట. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ్లే రాయలసీమలో ఆర్టీపీపీ 220 మెగావాట్లకు సంబంధించినటువంటి యూనిట్స్ 2 క్లోజ్ అయ్యాయి. పత్రికల్లో మీరు చూశారు, టీవీలో కూడా మీరు చూశారు. ఎందుకు క్లోజ్ అయ్యాయంటే సాంకేతిక లోపం వలన కాదు, బొగ్గు లేక. ఇదే కాదు, థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ బొగ్గు లేక క్లోజ్ అయ్యే పరిస్థితికి ఏర్పడుతున్నటువంటి ఈ సందర్భంలో విద్యుత్ వెలుగులు అంట, బ్రహ్మాండంగా విద్యుత్ వెలుగులతో సీమాంధ్ర అంతా వెలిగిపోతుందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సరే, 24 గంటలు విద్యుత్ ఇవ్వాలి, 360 రోజులు విద్యుత్ ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రతిపాదన జరుగుతున్నది. అదేదైనా జరిగితే అది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తప్ప చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం కాదు. బొగ్గు లేకే థర్మల్ ప్రాజెక్ట్స్ ఆగిపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆయన కేంద్ర ప్రభుత్వం లేదా మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఏదైనా ఇస్తే 24 గంటలు విద్యుత్ వస్తే అది కూడా తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను ఎందుకంటున్నానంటే
ఈ 4 నెలల పరిపాలన పచ్చి అబద్ధాల పరిపాలన. ఒక్కటి కూడా పరిపూర్ణంగా నెరవేర్చిన పాపానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోలేదని మనం చేస్తున్నాం. ఎన్ని వాగ్దానాలు చేశారు మీరు? ఏదో 5 సంతకాలు పెట్టారు, ఓకే. మేనిఫెస్టోలో 200 వాగ్దానాలు చేశారు. పాదయాత్రకు వెళ్ళినప్పుడు ఇంకో 300 వాగ్దానాలు చేసి ఉంటారు. మొత్తం కలిసి 500 వాగ్దానాలు. ఒక్క వాగ్దానం, కనీసం ఒక్క వాగ్దానాన్ని పరిపూర్ణంగా ఈ 4 మాసాల్లో చేసి ఉంటే ఎంతో కొంత మెచ్చుకోవడానికి ప్రతిపక్షం కానీ ప్రజలు కానీ ఎంతో కొంత మెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చనటువంటి చంద్రబాబు నాయుడు గారు 100 రోజులు పండుగ చేసుకుంటాను చూడండి అనేటువంటి మాట మాట్లాడుతుంటే మరి నవ్వాలో ఏడవాలో అర్థం కానటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో కనిపిస్తుందని మనం చేస్తున్నాం. ఇకపోతే రుణమాఫీ అంటే ఏమంటున్నారు? రీషెడ్యూల్ అన్నారు, బ్యాంకులు అన్నారు, రిజర్వ్ బ్యాంక్ అంగీకరించలేదన్నారు. దానికోసం చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఫైట్ చేస్తున్నామన్నారు. కానీ ఇంతవరకు రైతులకు రుణమాఫీ చేరినటువంటి పరిస్థితి అయితే రాష్ట్రంలో ఎక్కడా కనిపించడం లేదు. పోతే వృద్ధులకు వితంతువులకు పెన్షన్ పెంచేస్తున్నామని సంతకం పెట్టారు. ఎప్పటి నుంచి పెంచుతున్నారంటే ఈ 100 రోజుల్లో ఒక్కరికి కూడా పెంచినటువంటి పెన్షన్ అందనటువంటి పరిస్థితి ఉన్నది. అక్టోబర్ 2 నుంచి పెంచుతారట, అది కూడా తన విజయమట. ఇకపోతే ఎన్టీఆర్ సుజల సవంతి 2 రూపాయలకే మరి మినరల్ వాటర్ గ్రామాల్లోకి వెళ్ళిపోతుందట. ఏమైనా అమలైందా? అమలయ్యే సూచనలు ఎక్కడైనా కనీసం కనిపిస్తున్నాయా? కనిపించినటువంటి పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నది. పోతే బెల్ట్ షాపుల రద్దు అన్నారు. అంతా అయిపోయింది, బెల్ట్ షాపులన్నీ రద్దు చేశామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది. నేను అడుగుతా ఉన్నా సూటిగా ఒకే ఒక ప్రశ్న. బెల్ట్ షాపులు రద్దు చేస్తే మద్యం అమ్మకాలు తగ్గాలి కదా, మద్యం వాడకం తగ్గాలి కదా. అమ్మలక్కలందరూ కూడా బెల్ట్ షాపులు వద్దు అని అడుగుతున్నది ఎందుకు? మా భర్తలు తాక్కోకుండా ఉండాలి, అందువల్ల రద్దు చేయండి అని అంటే బెల్ట్ షాపులు రద్దు చేస్తా అని వాగ్దానం చేశాడు. ఎవరు? బెల్ట్ షాపులకు ఆరాధ్యుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారే బెల్ట్ షాపులు రద్దు చేస్తానని వాగ్దానం చేసి బెల్ట్ షాపులు రద్దు చేశారని చెప్పాడు. ఈ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఏమైనా తగ్గాయా? పెరిగాయి తప్ప. బడ్జెట్లో కూడా సీమాంధ్రలో ఈ సంవత్సరం ఈ బడ్జెట్లో మద్యం నుంచి వచ్చేటటువంటి ఆదాయాన్ని పెంచుతూ చూపారు తప్ప తగ్గిస్తూ చూచిన పాపాలు ఎక్కడైనా పోయారని అడుగుతా ఉన్నా. అంటే బెల్ట్ షాపులు రద్దు చేశాం కానీ మద్యం అమ్మకాలు మాత్రం విపరీతంగా పెంచేస్తున్నామంటే ఏమిటి చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వం మహిళామ్మ తల్లులకు ఇచ్చినటువంటి వరమని అడుగుతా ఉన్నా. ఈ విధంగా అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి అన్ని భంగం చేశారు. చివరికి పదవీ విరమణ అన్నారు. 50 నుంచి 60 సంవత్సరాల వరకు పదవీ విరమణ పెంచుతున్నాం అన్నారు. ఎవరికి పెంచారు? ఏపీఎస్ఆర్టీసీకి పెంచారా? విద్యుత్ రంగంలో పనిచేస్తున్న వారికి పెంచారా? 44 ప్రభుత్వ రంగ సంస్థల్లో అది వర్తించదట, గవర్నమెంట్లో వర్తిస్తుందట. ఇది బ్రహ్మాండమైనటువంటి వరంగా వాగ్దానంగా చంద్రబాబు నాయుడు గారు నేను సంతకం పెట్టానని డప్పాలు కొడుతూ ఉంటే రాష్ట్రం అంతా భజన చేయాలనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. చాలా దారుణమైనటువంటి విషయం. ఈ 100 రోజులు లేదా 4 మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అధ్వాన్నంగా ఉన్నది తప్ప ఏమాత్రం మెచ్చుకోవడానికి అనుకూలంగా లేనటువంటి ప్రభుత్వం పాలన చేశారు. ఇకపోతే చూసాం మనం బడ్జెట్లో 1,11,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్లాన్ బడ్జెట్ ఎంతండి? నాన్ ప్లాన్ ఎంత? సహజంగా ఎప్పుడూ కూడా ప్లాన్ బడ్జెట్ ఎంత ఉంటుందంటే 35% సాంప్రదాయ సిద్ధంగా ప్లాన్ ఉంటుంది, నాన్ ప్లాన్ రిమైనింగ్ సెక్షన్ ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు సాంప్రదాయంగా వస్తున్నటువంటి 35%ని పూర్తిగా తగ్గించి వేసి కేవలం 22%కు దేనికో పరిమితం చేశాడు. అంటే 38,000 కోట్ల రూపాయలు ఉండవలసినటువంటి ప్లాన్ బడ్జెట్ని కేవలం దాన్ని తగ్గించి వేసి చాలా తక్కువ శాతాన్ని మాత్రమే చూపించినటువంటి పరిస్థితి చేశారు. కారణం ఏమిటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీలు సుమారుగా 30% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీలను ద్రోహం చేయాలనే ఉద్దేశంతో బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు తనకు ఓటు వేయలేదనేటువంటి భావనతో ఉన్నాడు కాబట్టి
వారిని కక్షగట్టి వారికి రావాల్సినటువంటి వాటాను తగ్గించడం కోసమే ప్లాన్ బడ్జెట్ ని సకానికి కోసివేసి కత్తెర చేసి ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సక్రమమైనటువంటి కార్యక్రమం చేయకోకుండా డబ్బు కేటాయించుకోకుండా తప్పుకునే ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయం చేసి ఎస్సీల మీద ఎస్టీల మీద మైనారిటీల మీద కక్షగట్టినటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనేది వాస్తవాన్ని తెలుసుకోవాల్సిందిగా ప్రజలకి వారికి కూడా మనవి చేస్తున్నా. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఈ 4 మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అందించడం జరిగింది. ఇకపోతే ఈ 4 నెలలు ఆయన ఫిలాసఫీ ఏమిటంటే ఒకసారి తరచి మనం చూస్తే మనీ, మర్డర్స్, మ్యానిపులేషన్, మీడియా మేనేజ్మెంట్, ఇవి తప్ప మరొకటి ఎక్కడా కనిపించవు. మీరు చూశారు, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే మండలాల్లోనూ జిల్లా పరిషత్తుల్లోనూ మాకు కొన్ని వచ్చాయి. మెజారిటీ ఉన్నటువంటి వారిని ఎన్నుకోవడానికి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఏ విధంగా శాసనసభ్యులు ఎంపీని సీఎంని ఎన్నుకుంటారో అదేవిధంగా మండలాధ్యక్షుల్ని అదేవిధంగా జడ్పీ చైర్మన్ని ఎన్నుకునే కార్యక్రమం చేస్తే ఎంత దారుణానికి పాల్పడ్డారు తెలుగుదేశం వారు. బహిరంగంగా వెళ్లి వారిని లాక్కురావడానికి ప్రయత్నం చేశారు. మరి కోడెల శివప్రసాద్ గారి కాన్స్టిట్యున్సీలో అంటే నేను ఎక్కడైతే 924 ఓట్లతో ఓడిపోయానో ఆ కాన్స్టిట్యున్సీలో 3 మండలాలు గెలిస్తే, మా ఫ్యాను గుర్తు మీద 3 మండలాలు విజయం సాధిస్తే 3 మండలాల్ని దౌర్జన్యంగాను ప్రలోభాలు పెట్టి మింగేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. దారుణాలు చేసి ఏదో విధంగా జడ్పీటీసీలని ఎంపీటీసీలని మభ్యపెట్టి దౌర్జన్యాలు చేసి అధికారం లాక్కోవడానికి విచ్చలవిడిగా ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు మనకు కనిపించడం లేదా? ఈ 4 నెలల కాలంలో చివరికి ప్రజాప్రతినిధుల మధ్యన కంచెలు వేయవలసినటువంటి పరిస్థితి, ముళ్ల కంచెలు వేసి జిల్లా పరిషత్తులో ఎన్నికలు జరుపుకోవాల్సినటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు దోహదం చేయలేదా? ఇంతటి దారుణాలకు పాల్పడి ఇవాళ చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల మీద దాడులు చేసి బెదిరించి కొన్ని చోట్ల లొంగకపోతే అతి దారుణంగా చంపినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. శాంతి భద్రతకు విఘాతం కలిగేటటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో చలాయిస్తూ ఉన్నారు. పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం తమ చేతుల్లో పెట్టుకొని వారి జేబు సంస్థగా పోలీసుని ఉపయోగించుకోవాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ బ్రహ్మాండంగా ఉంది పాలన, అద్భుతంగా ఉంది పాలన. చంద్రబాబు నాయుడు గారు ఏదో సాధించబోతున్నారు, సింగపూర్ లాంటి సిటీని కట్టబోతున్నారు, అందువల్లే సింగపూర్ వెళ్తున్నారు, సింగపూర్ దౌత్యవేత్తతో సంబంధాలు పెట్టుకున్నారు. ఈ మధ్యన చైనా వెళుతున్నారంట, షాంఘై షంజన్ లాంటి టౌన్లు చూసి అలాంటిది ఇక్కడ డిటోగా దించేస్తారట. వెళ్ళి చూసి రావడానికి తప్ప ఏమైనా ఉన్నదా అని అడుగుతా ఉన్నా. మరొక విషయాన్ని కూడా ఇక్కడ నేను ప్రస్తావన చేయాలి. చంద్రబాబు నాయుడు గారు రాజధానిని ప్రకటించారు. చాలా చిత్రమైన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు రైతులకు రుణాలు మాఫీ చేస్తాను అని డైరెక్ట్ గా చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రుణాల మాఫీ కమిటీ వేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ సీమాంధ్రలో రాజధాని నిర్ణయించడానికి శివరామకృష్ణ కమిటీ అనే ఒక కమిటీని వేస్తే ఆ కమిటీ తిరుగుతూ ఉండగానే చంద్రబాబు నాయుడు గారు ఆయన తాబేదారులు విజయవాడే మా రాజధాని అన్నారు. నేను అంటున్నాను, ఎందుకని అంటున్నానంటే, కమిటీ వేయవలసిన దానికి వేయకూడని దానికి కమిటీ వేశారు. కమిటీ వేసి నిర్ణయాలు చేయవలసినటువంటి దాన్ని కమిటీ నిర్ణయం రాకుండానే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించేశారు. ఏమిటిది అంటున్నా? ప్రజాస్వామ్యం ఇది సరైనటువంటి పద్ధతేనా? అనుభవం కలిగిన వాడు, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అనేక పాఠాలు చెప్పగలిగినటువంటి సమర్థవంతుడు, ఆయనకు మించిన మేధావి లేడు అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కమిటీ పర్యటన పూర్తి కాకముందే విజయవాడే రాజధాని అని ప్రకటించింది ఎందుకు అని అడుగుతా ఉన్నా. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఖచ్చితంగా విజయవాడ రాజధాని కావలసినటువంటి ప్రాంతమే, దానిలో ఎలాంటి సందేహం లేదు. దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. అయితే చర్చ లేకోకుండా, కమిటీ రిపోర్టు రాకుండా, శాసనసభలో చర్చ జరక్కోకుండా, రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజల్లో చర్చ జరక్కోకుండా ఆర్బిటరీగా నిరంకుశత్వంగా ఒకే ద్వారలో నిర్ణయించటం వలన రాబోయే తరాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నది. చర్చించి కూలంకషంగా నిర్ణయం తీసుకుని ఉంటే ప్రమాదం ఉండేది కాదు. ఒకవైపున తెలంగాణ మీరు చూశారు, ఎప్పుడో 56లో కలిసినటువంటి రాష్ట్రం
తర్వాత విడిపోయింది. ఇవాళ రాయలసీమ ఆంధ్రప్రదేశ్ మధ్యన కూడా చిచ్చు పెట్టే ప్రమాదం. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు, తప్పుడు నిర్ణయం సరైనదైనా కరెక్ట్ నిర్ణయం అనేటువంటి చర్చ లేకుండా చేయటం ప్రమాదకరమైనది. ఇది రాబోయే తరాలకు ప్రమాదాన్ని సూచించేటువంటి అంశం. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు అహంభావంతో, అహంకారంతో, తాను చెప్పింది జరగాలనే ఉద్దేశంతో తొందరపాటు నిర్ణయంగా మేము భావిస్తున్నాం. ఇలా ప్రజాస్వామ్యంలో ఇలా చేసి ఉండవలసింది కాదు. చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఈ 5 సంవత్సరాల పాలన ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ ఈ 4 నెలల పరిపాలన కూడా చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలనగా చంద్రబాబు నాయుడు గారు చేశారు. మనం చూసాం, పత్రికల్లో చదివాం. నేను కూడా చాలా మంది మిత్రులు అడిగా. సహజంగా